ధనాలు 400 ధనాలు తిన్నాం. 400 500 గృహం చేసాం. మళ్ళీ 2 కోడి మసాలాలు పోసాం. అవి ఒక 15,000. 400కు 4 8 4,000 48,00 4,800 ఇవి. 400కు ఒక 2,000 400. అవి ఒక 8,000 8,000 16,000 16 టాటా కిరాయి. మళ్ళా ఒక అప్పుడు టాటా కిరాయి 3,000 6,000 16 58,000 24,000. మళ్ళా ఈడ అది డ్రిప్ ఖర్చు 18,000 20 పైపులు డ్రిప్ పైపులు అవి ఒక 8 అవి ఒక 18,000 అంటే 40,000 వచ్చింది ఖర్చు. ఎకరాకు 40,000 వచ్చింది ఖర్చు. ఒక్క ఎకరా ధనాలకు 30,000 ఖర్చు వచ్చింది. ఒక్క పైసా లేదు. ధనం వచ్చింది. మన వర్షానికి ఆయనతో పోయింది. ఇగో ఇదే ఇట్లా ఎండిపోయింది. మొత్తం ఇలా ఎండిపోయింది. ఎండిపోతే ఇక మొత్తం రొప్పేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇది ఇగో టాటర్ వేపిస్తున్నాం. ఇగో ఈ ధనం విషయాన్ని మొత్తం ఇగో ఆల్రెడీ ధనాలు కొద్దిగా ఉంది. ఇలా ఇగో కొద్దిగా ఉంది కానీ పలసా ఉంది. ఈ ఎవరు విగిపోతలేరు. ఇక పలసా ఉంది. బేరగాళ్ళకు ఒత్తు కావాలి. వాళ్ళకు ఇట్లా విగితే కట్ట రావాలి. ఇట్లా విగితే కట్ట వస్తలేదు కాబట్టి రూట్ రేపిస్తున్నాం. ఇగో ఫ్రెండ్స్, ఈ ధనం ఫ్రెండ్స్. ఇగో ధనం. ఈ కొత్తిమీర మొత్తం రూపాయిస్తున్నాం. మనసంతా బాగా ఉంది. మంచిగా కొత్తిమీర వచ్చింది. కొంచెం అని చాలా ఇది ఇగో కొంచెం మొలిచింది, కొంచెం చనిపోయింది కాబట్టి ఇట్లా వచ్చింది. ఎవరైనా పీకబడి రండి ఫ్రీ. ఎన్కేపల్లి చవాళ్ళ మండల్, ఎన్కేపల్లి విలేజ్, కుమార్ గౌడ్ అంటే చెప్తారు ఇన్స్టాగ్రామ్. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఉంటా, ఇన్స్టాగ్రామ్ ఉంటా. యూట్యూబర్ లింక్ ఉంది. కుమార్ గౌడు కొత్తిమీర రండి. ఫుల్ కొత్తిమీర ఉంది. బాగానే మండిండా పీకపోండి. నాకే కలకలం. కొత్తిమీర మంచిగా ఉంది, చిన్నగా మంచిగా ఉంది. ఎందుకో కానీ ఏం లేదు. ఇగో కొత్తిమీర బాగుంది. పీకపోతే అవుతుంది. కొంచెం పీకుంటే ఇంట్లోకి పీకపోతాం ఫ్రెండ్స్. ఇంట్లోకి ఇంత పీకపోతున్నాం. ఎందుకంటే మా ఇంటికి పీకపోతా. ఇంత వేసిన 40,000 ఖర్చు పెట్టినా 4 పైసలు రాలేవు. అప్పు చేసిన 30,000 అప్పు చేసిన 10,000 నా దగ్గర ఉన్నాయి. 40,000 పెట్టినా లాస్ పోయినా కాబట్టి యూట్యూబ్లో పెడుతున్నా. వాళ్ళేమో సాయం చేయ అవసరం లేదు. యూట్యూబ్ అయిన తర్వాత ఇంత సాయం ఇస్తారని కానీ నేనేం అది చేయ. ఇగో ఈ ధనము ఇగో ఇక్కడ చూసి ఫ్రెండ్స్. ఇగో ఇది ఇగో ఇట్లా ఇది ఎంతది. ఇగో మొత్తం ధనమే. ఎంత ధనం. ఇగో ఫ్రెండ్స్ ఇట్లా అయింది. ఇలా మస్తు ధనమే ఫ్రెండ్స్. ఎంత ధనమే. ఇగో ఎంత ఏం చేయాలి ఫ్రెండ్స్. రేట్ లేదు. రేట్ లెక్క ఇట్లా చేస్తున్నాం. ఇగో ధనాలు మస్తున్నాయి.
ఇగో ఎంత ధనం వస్తుంది, రేట్ లేదు, పీకేస్తాను అంతా. ఏమవుతాం మరి, నా కర్మ. ఇక ధర లేదు, మళ్ళీ ఇది పంట చేసి నేను టమాటా బొమ్మ వేస్తే పద్దమాట ఆశ కొద్ది మొత్తం ఇది పీకేస్తున్నా. ఇగో ఆల్రెడీ ట్రాక్టర్ వచ్చింది, ఇగో ఇక్కడ ఇగో ట్రాక్టర్ వచ్చింది. ట్రాక్టర్ రొప్పుతా ఉంది ఆల్రెడీ. ట్రాక్టర్తో రొప్పించి టమాటా వేస్తా. టమాటాలన్నా వేరన్నా పంట వేస్తా. ఏమైంది భయ్యా? ఏమైంది? ఏం చేయాలి ఫ్రెండ్స్? ఏమైంది చేసా బాగా మరి? చూడు ఫ్రెండ్స్, ఇగో ట్రాక్టర్ వేసేస్తున్నాను. ఇక మొత్తం ట్రాక్టర్ మొత్తం వేపిస్తున్నాను. ఇగో లేపు 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 కొట్టు దాబా కొట్టు. ఇగో ఏమైంది క్లాస్ గడపలే అది. ఏం చేయాలి ఫ్రెండ్స్? ట్రాక్టర్ కూడా ఖరాబ్ అవుతుందా నా దానికి? ఏదైనా కోపి మంచిగా ఉంది, ఆయన కూడా కొట్టబోయేదంట. ఎందుకన్నా ఇట్లా చెప్తున్నాడు అంటాడు, ధర లేదు రూపాయి అని. వాడు కూడా బాగానే పీకుడు, ఇంత పీకుడు మూటాట మళ్ళీ కొడుతుంది. ఇగో కొట్టిపిస్తున్నాం ఫ్రెండ్స్, మొత్తం కొట్టిపిస్తున్నాం. ఎందుకంటే మనకు ఇది పోతే మళ్ళీ ఇది పోయిందనుకో మా వేరే పంట పెట్టి ఛాన్స్ ఉన్నాడు. కొన్ని నీళ్ళు ఉన్నాయి, డ్రిప్ వేసి కొంచెం డ్రిప్ వేసి పెట్టేస్తాం. నేను అద్దాలు పోతా పెట్టుకున్నా జోజాలు నాకు ఫ్రెండ్స్, నేను ఇలా పెట్టుకుంటాను. ఇట్లా చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని మనసే చూడు, ఎడవున్నవో కుమారు కాక, నువ్వు చేను దున్నుతున్నావంట కదా. కొత్తిమీరు కొరేవాయే, కొత్తిమీరు పీకాబాయే, అంత కూడా ఎట్లా బాయే, చల్లి కూడా ఏమీ ఆమ్దాని లేదు కాక, చల్లి కూడా ఏమీ ఆమ్దాని. చెన్ను చెల్క చిన్నామాయే, చెన్ను చెల్క చిన్నామాయే, ఎద్దు వ్యవసము దెంకాపాయే, వ్యవసమంతా కూడిదాగా ఏమి లేదు లాభము నీకు, ఎట్లా చేతువోరి పిల్లగా ఏమి చేతువు కోమూరన్నా. ఎట్లేదాం ఫ్రెండ్స్, పాట పాడబోతుంది నాకు, నా లుక్సాన్ అయిపోయింది మొత్తం. కొత్తిమీరు మనిషి పాయే, ధర నన్న లేకపాయే, కొత్తిమీరు మనిషి పాయే, ధర నన్న లేకపాయే, ధాన్యాలు కాసాయంటే వర్షకాలం ఎండిపాయే, ధాన్యాలు కాసాయంటే వర్షకాలం రాకపాయే. చేను చెలక ఎండిపాయే, కాకి పిల్ల బాకే పాయే, ఏమి చేద్దాం వర్షకాలం అంతా పోయింది, ఓ కుమారన్న వర్షకాలం అంతా పోయింది. చూడు ఫ్రెండ్స్, ట్రాక్టర్ రోడ్కి లాభమాయే, వ్యవసాయానికి చిప్పా మిగిలే, ట్రాక్టర్ రోడ్కి లాభమాయే, వ్యవసాయానికి చిప్పా మిలిగే, ఏమి చేతువో కుమారన్నా. ఈ పంట పెట్టి బ్లాగి అంగి అమ్ముకుంటున్నాము, ఏది చూడగా తినగాలేదు, పొట్టగాలిపోతా ఉంది, కాడి మెతుకులు కాట్లకు రావన్నా. పోయినాడు కొత్తిమీర రాదు, వచ్చేనాడు ఏమీ రాదు, ఏమి తాళబాయే పోయన్నా. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి పాటలు పాడుతున్నాను అనుకోకూడదు, ఎందుకంటే పానం రగిలిపోతుంది. 40,000 ఇచ్చినా ఒక్క పైస లేదు. ఓ టాట దుంతుంది, ఆయన రావమే. వ్యవసాయం చేసే బాలు ఎట్లా వాడి సత్తామనుకున్నా, వ్యవసాయం చేసే బాలు ఎట్లా వాడి సత్తామనుకున్నా, ప్రజలని ఇబ్బంది పెట్టకమవుతుంది ఓ కుమారన్న, ప్రజలని ఇబ్బంది పెట్టకమవుతుంది. అప్పు చేసి తప్పు చేసి
ఏద కూడా పండియాలి, దానితోని మనము బతకాలి, 10 మందికి మనము కూడా అన్నము పెట్టాలి. మనము తిన్న సొమ్ములోన సగము కుంటోళ్ళ గుణాలకి వెళ్ళాలి, సగం మంది తినాలి. కాబట్టి ఇవి పికప్ అంటున్నాం ఫుల్. ఇగో ధనాలను ఎవరు పికప్ అంటే ఎవరు పికప్ లేరు. బాయ్ ఫ్రెండ్స్, మరి మీరు ఉండాలి, నేను ఉండాలి. వ్యవసాయం చేసిన నుంచి 2-3 లక్షలు అప్పు చేసిన, ఏదో డ్రైవింగ్ చేస్తా మంచిగా. వ్యవసాయం చేసి నా పని అయిపోయింది. ఏమవుతాం? కష్టం చేయకపోతే కూడా కాలు చేతులు నిండాపాయే, కష్టం చేయనీకే పోతే కాలు చేతులు గుంజుకపోయే. ఏదిరా మన తగరన్నా కూడా మన దున్య అన్నకు పొలము లేదంటావా? పొలములో నా చేతులు లేదు, ఏలు నరికి పూలు చేయి. వాడికెళ్ళి ఇడిగా. హాయ్ ఫ్రెండ్స్, చేను చెల్క చేతామంటే పైసబలము ఉండాలి, గుండె ధైర్యము ఉండాలి. ఇట్లాంటి పంటలు వచ్చి రేటు లేకపోతే పురుగుల మంది తాగి దస్తారు పబ్లిక్ అంతా. యుద్ధం వ్యవసాయము బార్డర్ మిలిటరీ. మన ఇండియాలో భారతదేశంలో వ్యవసాయం లేకపోతే చచ్చిపోతారు. బార్డర్లోనేమో మిలిటరీ ఉండాలి, మన దేశంలోనేమో వ్యవసాయదారు ఉండాలి, అగ్రికల్చర్. అట్లయితేనే పబ్లిక్ వస్తుంది, లేకపోతే ఎట్టే పోతారు. జపాన్ వచ్చి కాల్చుగా చంపుతారు. చూడు, వ్యవసాయం చేయకపోతే మీరు అందరూ రాజ్యం చచ్చిపోతుంది. ఎంత అప్పు చేసి ఏం చేసినా అని వ్యవసాయం చేయాల్సి వస్తుంది. మేము వ్యవసాయం చేసి మేము కాపాడతాం. మరి మిలిటరీ బార్డర్ నుండి మన దేశాన్ని రక్షిస్తారు. వాళ్ళకి జైన్, భారత మాతకు జైన్, మిలిటరీ అన్నలకు జైన్, ఆర్మీకి జైన్, వ్యవసాయదారులకు జైన్. వ్యవసాయదారు ఉంటేనే మన దేశ రక్ష. కడుపులో 4 మెతుకులు వస్తాయి. భారతదేశం మన పాకిస్తాన్ బార్డర్లో మన మిలిటరీ వాళ్ళు ఉంటే, ఆర్మీ ఉంటే మన దేశ సేవ, దేశ రక్షణ. వ్యవసాయదారుడు పొట్ట నింపుతాడు, ఆర్మీ మనది కాపాడుతుంది. కాబట్టి వ్యవసాయదారులకు సాయం చేయండి, వ్యవసాయం ముందుకు తీసుకురండి, వ్యవసాయదారులకు సాయం చేయండి. గవర్నమెంట్ ఎవరైనా నేను అనుకున్నా, మీరు నుండి ఎవరైనా సరే, ఏమంతైనా సరే, ఆ కేసీఆర్ అయినా సరే, ఎవరైనా సాయం చేయండి. అమ్మబోతే కొనబోతే కొడివి ఉంది, అమ్మబోతే అడవి ఉంది. కొనబోతే కొడివి ఉంది, అమ్మబోతే అడవి ఉంది. ఒక్క పైసల ఇంటికి రాకపాయే, ఓ రైతన్న కూలినాలి చేసి బతకపాయే. ఏమి చేస్తాం తమ్ముడా, ఎట్లా చేస్తాం తమ్ముడా, ఏమి చేస్తాం తమ్ముడా, ఎట్లా చేస్తాం తమ్ముడా. పొట్ట ఖర్చు కూటి ఖర్చు ఎల్లకపాయేనా. బర్రెలన్నా తెచ్చుకొని పాలిపిస్తామంటే, బర్రెలన్నా తెచ్చుకొని పాలిపిస్తామంటే బొరు కూడా ఎండిపాయేరు. ఓ రైతన్న మేత కూడా పండగ పాయేరు. బర్రెలన్నీ కట్టుకోలగమ్తిమి, అప్పుల పాలై అడవి పాలైతిమి. ఏమి చేద్దామో కొబ్బరన్న. కుమార్ కాక నమస్తే అనాలే మీరు. బాయ్, ఉంటా మరి. వ్యవసాయానికి సాయం చేయండి. బాయ్.